అయితే వాట్సాప్ డీపీలుగా తమ ప్రొఫైల్ పిక్స్ కావచ్చు, తమ భాగస్వాములతో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో పిక్ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయొద్దు. ఒకవేళ ఎవరైనా అలాంటి డీపీలు పెట్టిన వెంటనే తీసేయండి అనే ఇన్ఫర్మేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటండి, ఎందుకు దీనివల్ల ఏంటి ప్రాబ్లం, అసలు ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉంటారు? గీతాంజలి గారు, చాలా కాలం నుంచి మనం మార్ఫింగ్ అనే పదాన్ని వింటూ ఉన్నాం. వాస్తవంగా 2015 కంటే ముందు మార్ఫింగ్ అనేది వేరు. అది ఫోటోషాప్ లో ఏదో చిన్న శరీరానికి తల అతికించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. 2015 తర్వాత మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథం వలన, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటి వలన కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత మార్ఫింగ్ అనేది మరింత సులభతరమైంది. అది కూడా ఏంటంటే ఒక చిన్న ఫోటోని కానీ వీడియోని కానీ ఇన్పుట్ గా ఇస్తే క్షణాలలో న్యూడ్ గా తయారు చేసే విధంగా ఈ టెక్నాలజీ వచ్చింది. దీనికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకపోవడంతో ఎవరికి పడితే వాళ్ళు ఫేస్బుక్ లాంటి వాటిలో కానీ, మీరు అన్నట్లు వాట్సాప్ లో కానీ డీపీలన్నింటినీ డౌన్లోడ్ చేసుకోవడం, వాటిని న్యూడ్ గా చేయడం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా గతంలో 2015-17 మధ్య కాలంలో, అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడైతే ఎక్కువ స్కిన్ ఏరియా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ బికినీ ధరించారు అనుకోండి, సో అలాంటప్పుడు స్కిన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మాత్రమే న్యూడ్ చేయగలిగిన ఈ టెక్నాలజీ ఈ మధ్య కాలంలో ఆల్గారిథం అనేది మరింత ఇంప్రూవ్ అయిన తర్వాత కొన్ని పిక్సెల్స్ స్కిన్ ఉన్నా కూడా దాన్ని బేక్ చేసుకొని శారీ కట్టుకున్న వాళ్ళని కూడా పూర్తిగా న్యూడ్ గా తయారు చేసే విధంగా చేస్తుంది. సో ఈ విధంగా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలా ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవటం, వాటిని న్యూడ్ గా చేయటం, వాటిని మళ్ళీ అదే మహిళలకు పంపించేసి మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే కనుక, లేదా నాతో స్పెండ్ చేయకపోతే ఈ విధంగా పబ్లిక్ గా పెడతాను, పబ్లిక్ గ్రూప్స్ లో పెడతాను, ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తానని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మహిళల్లో వీళ్ళంత వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ గారు, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఓన్లీ మన కాంటాక్ట్స్, అంటే మనం ఏవైతే సేవ్ చేసి ఉన్నామో వాళ్ళకి మన డీపీ కనపడేలాగా ఒక ఆప్షన్ ఉంటుంది మనకి వాట్సాప్ లో. సో దాని వల్ల కూడా ప్రమాదకరం అంటారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఫోటోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటే. అట్ ద సేమ్ టైం వాట్సాప్ కాంటాక్ట్స్ కూడా ఈజీగా, అసలు మీ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర లేకపోయినా కూడా చేసుకోవచ్చు. సరే, డీపీ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైబర్ నేరస్తుడి కాంటాక్ట్ లో లేదు అనుకోండి, అతను ఏం చేస్తాడు, మీరు గ్రూప్ లో ఉన్న ఏ గ్రూప్ లో ఉంటారో ఆ గ్రూప్ లో అతను కూడా జాయిన్ అవుతాడు. సో సహజంగా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ వచ్చేటప్పటికే తమకు వచ్చే లింకుల్ని వీటన్నిటిని, అంటే ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళ గురించి మానిటరింగ్ చేయరు, ఎవరు జాయిన్ అవుతున్నారు ఇదంతా తెలుసుకోరు. సో ఆటోమేటిక్ గా వాట్సాప్ గ్రూపుల్లో కామన్ గా ఉండే నెంబర్స్ ని బేస్ చేసుకున్న నెంబర్స్ గ్యాదర్ చేయడం కావచ్చు. ఆ తర్వాత హాయ్ అనే మెసేజ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మీ వాట్సాప్ డీప్ అనేది అవతల వాళ్ళకి, మీరు చూస్తే గనక మీరు రిప్లై ఇస్తే గనక అవతల వాళ్ళకి కనపడిపోతుంది. ఈ పద్ధతిలో ఒకటి చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకొకటి, మీ ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికే ఎలాగైనా కూడా ఎక్కడైనా పబ్లిక్ డేటా బేసెస్ లో ఆన్లైన్ లో కొంటే గనక, ఆన్లైన్ లో ఏంటంటే 1,00,000 మంది ఫోన్ నెంబర్స్ తో ఎంత అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ లో సమాచారం అమ్మబడుతూ ఉంటుంది. అలాగా కూడా కాంటాక్ట్స్ అనేది కొనడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదో ఒక పద్ధతిలో ఫేస్బుక్ ప్రొఫైల్ రూపంలో కానీ, లేకపోతే గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో కానీ ఈ పద్ధతుల్లో మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేస్తే, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో కానీ క్యాప్చర్ చేస్తే వాటిని ఫేక్ చేసే స్కోప్ ఉంటుంది. ఇకపోతే కాంటాక్ట్స్ ని సేకరించడానికి వేరే పద్ధతి ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాం, అలాగే కొంతమంది ఐఫోన్ వాడుతూ ఉంటారు. మీ యొక్క కాంటాక్ట్స్ ఎక్కడ సేవ్ అవుతున్నాయి? ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో గూగుల్ కాంటాక్ట్స్ అనే దాంట్లో సేవ్ అవుతూ ఉంటాయి. సో మీ గూగుల్ కాంటాక్ట్స్ అనేది, మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయితే కనుక అవతల వాళ్ళకి వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. అలాగే మీ ఐక్లౌడ్ అకౌంట్ అనేది హ్యాక్ అయితే కూడా మీ పర్టికులర్ కాంటాక్ట్స్ ని సేకరించవచ్చు. ఇలాగ రకరకాల పద్ధతుల్లో కాంటాక్ట్స్ సేకరిస్తూ ఉంటారు. సో ఇలా చాలా చాలా రకాలుగా తీసుకుంటారు. అండ్ అంటే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి సార్? అంటే ఇప్పుడు మీరు అన్నారు, మనం కాంటాక్ట్ ఇవ్వకపోయినా ఏదో ఒక గ్రూప్ లో ఎంటర్ అయ్యో లేకపోతే ఏదో రకంగా కాంటాక్ట్ నెంబర్ తీసేసుకుంటారు. బట్ ఇక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు వేరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, మనం వర్క్ చేయాల్సిన వాళ్ళు అడిగితే కంపల్సరీ ఇస్తాం, ఇవ్వము అని అనడానికి లేదు. లేకపోతే వాళ్ళు ఎలా ఒకలా సేకరిస్తారు. సో ఇక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చూడాలంటే కనుక ఫొటోస్, వీడియోస్ ఏదో ఒక పద్ధతిలో వాట్సాప్ డీపీగా కానీ, లేకపోతే ఫేస్బుక్ ప్రొఫైల్ గా కానీ, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ గా కానీ పెడితే, లేదా అలాగే వీడియోస్ వచ్చేటప్పుడు ఏదో సందర్భాల్లో దిగిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తే, మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ప్రైవసీ సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో కాంటెక్స్ట్ లో, ఏదో పద్ధతిలో సైబర్ నేరస్తుడు మీ ఫొటోస్ ని, వీడియోస్ ని సేకరించే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, మీరు మీ ప్రొఫైల్ ని, ఫేస్బుక్ లాంటి వాటిలో అనుకోండి, మీ ప్రొఫైల్ ని
ఓన్లీ మీ ప్రొఫైల్ అప్లోడ్ చేసే ఫొటోస్ వీడియోస్ ని ఓన్లీ మీ పెట్టుకోవటం అనేది మాత్రం ఒక సొల్యూషన్. ఇంకా ఓన్లీ మీ పెట్టుకునేటప్పటికి ఎందుకు షేర్ చేసుకోవడం అని చాలా మంది ఆలోచించవచ్చు. సెక్యూరిటీ కావాలంటే కనుక తప్పదు ఒకటే. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాంటాక్ట్స్ వచ్చేటప్పటికి కాంటాక్ట్స్ అనేది ఒకసారి సేకరించే కనుక గూగుల్ కాంటాక్ట్స్ ద్వారా కానీ ఐఓఎస్ కాంటాక్ట్స్ ద్వారా కానీ సేకరిస్తే ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి ఫొటోస్ అప్లోడ్ చేసుకున్నప్పుడు కేవలం మీకు మీరు ఓన్లీ మీ పెట్టుకోవటం కానీ, లేదా క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ అలాంటి వాళ్ళు మాత్రమే మీ లిస్ట్ లో ఉండేలాగా ఒక ప్రత్యేకమైన పర్సనల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే కంటెంట్ షేర్ చేసుకునే విధంగా ఓన్లీ ఫ్రెండ్స్ అని చెప్పేసి సెట్ చేసుకోవడం అనేది బెటర్ థింగ్ అవుతుంది. లేదా మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకోండి, ఫ్యామిలీ అనో ఇలాగ ఎవరైతే కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర గ్రూప్ లో జాయిన్ అవుతారో అదే విధంగా మీకు బాగా క్లోజ్ నేరుగా ఫిజికల్ లైఫ్ లో తెలిసిన వ్యక్తులు మాత్రమే వాళ్ళందరినీ కూడా అది కూడా వాళ్ళంతా ఒకళ్ళొకళ్ళు మ్యూచువల్ గా ఉన్న వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని అలాగైనా చేసుకోవచ్చు.